హాయ్. హాయ్. మీ పేరు? ఇందు. సో మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. సో కమింగ్ జూన్ రాజాసాబ్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా బాహుబలి హిట్ అయింది, సలార్ కూడా బాగా హిట్ అయింది, కల్కి హిట్ అయింది. సో రాజ్సాబ్ కూడా అలాంటి అవుట్లుక్ వస్తుందని అనుకుంటున్నాను. ఓకే. సో బాహుబలి చూసాం పార్ట్ 1 పార్ట్ 2. సో ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేసి ప్రభాస్ గారి బర్త్డేకి రిలీజ్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఉంటున్న సీన్సే బాగున్నాయి, ఇంకా ఎక్స్ట్రా సీన్స్ ఎందుకు అని అనుకుంటున్నాను. వెళ్తారా రిలీజ్కి? వెళ్తాం. ఓకే. బాహుబలి కన్నా మిర్చి, ఏక్ నిరంజన్, డార్లింగ్ లాంటివి రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే. అంటే మీకు వింటేజ్ ప్రభాస్ బాగా ఇష్టం అనుకుంటా? వింటేజ్ ప్రభాస్ అంటే చాలా ఇష్టం. బట్ నా ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యారు మీరు ప్రభాస్ గారికి? డార్లింగ్, మిర్చి, ఏక్ నిరంజన్, మిస్టర్ పర్ఫెక్ట్. అప్పటి ప్రభాస్కి ఇప్పటి ప్రభాస్కి తేడా ఏంటి? చాలా డిఫరెన్స్. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ అవుతారు కదా, సో అక్కడి నుంచి పోయింది. వింటేజ్ ప్రభాస్ అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు అంటే వింటేజ్ లుక్లో కనపడ్డారు కదా ఇది రాజాసాబ్లో, ఎలా అనిపించారు? మళ్ళీ వింటేజ్ లుక్ వచ్చేసరికి ఓకే పర్లేదు బాగుంటాడు అనిపించింది. అంటే ముగ్గురు హీరోయిన్లు ఈసారి రాజాసాబ్లో ఎలా అనిపిస్తుంది? ఓకే, ఎప్పుడు డబుల్ చేసేవారు, ఇప్పుడు ట్రయో అనేసరికి చూడాలి ఎలా ఉంటుంది. ప్రభాస్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి? హ్యాండ్సమ్, అంటే ఫుడ్ బాగా పెడతారని విన్నాను కదా, సో అది బాగుంటుంది. ఓకే. సో ప్రభాస్ని మీరు డార్లింగ్ అంట పిలవాల్సిన అవకాశం వస్తే డార్లింగ్ అని పిలుస్తారా, రెబల్ స్టార్ అని పిలుస్తారా? డార్లింగ్. సో ఎందుకు డార్లింగ్? సో డార్లింగ్, అందరూ డార్లింగ్ అని పిలుస్తారు కదా, ఆ హ్యాండ్సమ్కి ఆ లుక్కి డార్లింగ్ అని పిలిస్తే బాగుంటుంది రెబల్ స్టార్ కన్నా. ఓవర్గా వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ అంటే ఏం చెప్తారు? హ్యాండ్సమ్. ప్రభాస్ మల్టీ స్టారర్ చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది? అర్థం కాలేదు. ప్రభాస్ మల్టీ స్టారర్ చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది? ప్రభాస్ మల్టీ స్టార్స్తో చేయాలంటే హీరోయిన్స్, హీరో పవన్ కళ్యాణ్. సో సాహోకు లింక్ ఉంది కదా ఓజీ. ఓజీ 2లో ప్రభాస్ అంటే ఎలా ఉంటుంది? నాకు తెలియదు. ఓజీ 2లో ఉంటే ఎలా ఉంటుంది ప్రభాస్? ఓజీ 2నా? నేను ఇంక ఓజీయే చూడలేదు. సరే ఓకే, ఉంటే ఎలా ఉంటుంది? ఓకే పర్లేదు, బాగుంటుందని అనుకుంటున్నాను.